మనం ఎక్కువగా అందానికి, మొఖానికి ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మన మొఖానికి. అయితే కొన్ని లోపాలంటూ చిన్నప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్ని లోపాలు ఏజ్‌తో సహా వస్తూ ఉంటాయి. ఒకవేళ దీనికి సర్జరీ అవసరమా? సో, ఇలాంటి విషయాల గురించి మనకున్న డౌట్స్ గురించి క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ వేమూరి గారున్నారు. మరి డాక్టర్‌తో మాట్లాడి మనకున్న డౌట్స్ గురించి క్లారిటీ చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. డాక్టర్ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇది ఎవరు చేయించుకుంటే మంచిది? ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అనుకోవచ్చు మనం? ప్లాస్టిక్ సర్జరీలో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ. హ్మ్. అంటే మనం లాస్ట్ పార్ట్స్‌కి రీకన్‌స్ట్రక్షన్ చేయటం. ట్రామా గానీ, క్యాన్సర్ గానీ, డిసీజెస్ కానీ, క్లెఫ్ట్ లిప్స్ ఇటువంటివన్నీ. ఇవన్నీ కరెక్ట్ చేయటం రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. మీకు ఉన్న అందాన్ని పెంచుకోవటానికి చేసే ఆపరేషన్‌ని కాస్మెటిక్ సర్జరీ అంటాం. కాస్మెటిక్ సర్జరీ చేసే ఏజ్ గ్రూప్ ప్రిఫరబ్లీ మీ గ్రోత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అంటే ఆడపిల్లల్లో అయితే 16 ఇయర్స్ కానీ, హ్మ్. మగపిల్లల్లో అయితే 17 ఇయర్స్ తర్వాత చేయటం మంచిది. ఓకే. ఎందుకంటే ఆ టైంలో చేస్తే మీరు అచీవ్ చేసిన రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది. హ్మ్. లేకపోతే గ్రోత్తో పాటు వేరియబిలిటీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అప్పుడు చేయాల్సుంటే ఒకవేళ 16 తక్కువ ఉంటే చేయించుకోవచ్చండి? అంటే మీరు చెప్పింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ యూజువల్లీ ట్రామా కానీ యాక్సిడెంట్లు ఇటువంటివి అయితే హ్మ్. 100% చేయాల్సి ఉంటుంది. హ్మ్. అవి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ట్రామాతో మనం చేసిన ప్రొసీజర్స్ అన్నీ మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా కొంచెం చిన్న రివిజన్ అవసరం అవుతుందా అంటే ప్రాబబ్లీ ఎస్. హ్మ్. బట్ సర్జరీ ఆపాల్సిన అవసరం కానీ ఆపగలిగే ఛాన్స్ కానీ ఉండదు ఆ టైంలో. అంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఫేస్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సార్. ఒకవేళ నోస్ బాలేకపోయినా, లిప్స్ ప్రతి ఒక్క పార్ట్ అనుకోవచ్చు ఫేస్ మీద. వాళ్ళు చేసుకునే ముందు ఎలాంటి కేర్ అంటూ తీసుకోవాలంటారు? ఫస్ట్ ఒక ప్రాపర్గా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అండి. హ్మ్. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు అనుకునే రిజల్ట్ కనుక ఫీజిబుల్ అయితే మీ సర్జన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హ్మ్. ఎట్లా చేయాలి, ఎంతవరకు రిజల్ట్ వస్తుంది, మీరు అనుకున్న లెవెల్కి రీచ్ అవ్వగలమా లేదా అని. సపోజ్ వీటన్నిటికీ ఎస్ అని అంటే ఇక మ్యూచువల్లీ కన్వీనియంట్ టైంలో సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి సార్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గూడా సర్జరీ చేయించుకోవచ్చంటారా? ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చేస్తే తొందరగా హీల్ అవ్వదని అంటూ ఉంటారు కదా! సో, వాళ్ళు గూడా చేయించుకోవచ్చండి? అంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్లో చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకొక డిసీజ్ ఏదో ఒకటి ఆల్మోస్ట్ 40% పైన పాపులేషన్కి ఉంటుంది. కాస్మెటిక్ సర్జరీ చేసే ముందు ఈ డిసీజ్ ప్రాసెస్ని కంట్రోల్ చేసిన తర్వాతే చేస్తాం. కాబట్టి డయాబెటీస్ ఉంటే సర్జరీ చేయకూడదని ఏం లేదండి. హ్మ్. వాడిని కంట్రోల్ చేయటం, అవసరమైతే అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవటం తప్ప సర్జరీకి రిజల్ట్స్, హీలింగ్ టైం ఏం తేడా రావు. ఒకవేళ ఏజ్ దాటితే ఫేస్ మీద ముడతలంటూ న్యాచురల్‌గా సార్. దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సర్జరీ విషయానికొస్తే? అంటే వాటిని 2గా విడదీయొచ్చండి. ఒకటి ఎర్లీ ఏజింగ్ అనేది, సెకండ్ అడ్వాన్స్డ్ ఏజింగ్. హ్మ్. ఎర్లీ ఏజింగ్ అంటే కామన్‌గా కనపడేది మీకు ఈ ఏరియాలో ఫోల్డ్స్ డీపెన్ అవ్వటం, ఐ కింద హాలోస్ డీపెన్ అవ్వటము, కొంచెం జౌల్స్ అనేవి రావటం ఉంటాయి. వాటికి స్ట్రెయిట్ అవే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఫిల్లర్స్ అని ఇప్పుడు కామన్‌గా వస్తున్నాయి. నాన్ సర్జికల్ మెథడ్. హ్మ్. సో హాలోని కనుక మనం ఫిల్ చేస్తే సింథటిక్ సబ్స్టెన్సెస్‌తో అది ఒక 1½ ఇయర్ వరకు మీకు టైం ఉంటుంది. హ్మ్. కథ రిపీట్ చేయాలి తర్వాత. హ్మ్. ఇక నెక్స్ట్ అడ్వాన్స్ ఏజింగ్ కనుక వెళ్తే ఇక అంత సాగ్గా వచ్చి బాగా రింకిల్స్ వచ్చిన తర్వాత నాన్ సర్జికల్ మెథడ్స్ పనిచేయవు. హ్మ్. అప్పుడు కంపల్సరీగా సర్జరీతోనే లిఫ్ట్ చేయాలి. ఫేస్ లిఫ్ట్ కానీ, నెక్ లిఫ్ట్ అని, బ్రో లిఫ్ట్ ఇట్లా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొద్దిమందికి ఎర్లీ సాగింగ్ ఉంటుంది, మరీ ఎర్లీ ఏజింగ్ గానే ఉంది, ఇంటర్మీడియట్ పీపుల్ అనుకోండి. ఓకే. సో వాళ్ళకి థ్రెడ్ లిఫ్టింగ్ అని ఈ మధ్య కొత్తగా వచ్చింది. సో సేమ్ టిష్యూని లిఫ్ట్ చేయడానికి సర్జరీ చేయకుండా హ్మ్. ఫిల్లర్తో సరిపోదు. ఈ రెండింటి మధ్యలో ఆ కాంబినేషన్ కొంచెం ఫిల్లర్, కొంచెం సస్పెన్షన్ విత్ థ్రెడ్స్ అవి గనక చేస్తే సర్జరీ అవసరం లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ రికవరీ అవ్వడానికి ఎన్ని మంత్స్ అంటూ పట్టిద్ది సార్? ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఏదైనా ఇష్యూ మీద చేయించుకుంటే? మన చేసిన ప్రొసీజర్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఫేస్ లిఫ్ట్ అనుకుందాం. ఒక 3 వీక్స్ ఇనీషియల్ రికవరీ, కంప్లీట్ సెటిలింగ్ పీరియడ్ అయితే ఇప్పుడు 3 మంత్స్ అనుకోవచ్చు.
ఓకే. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అనుకుందాం. డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే. రెస్ట్ అట్ హోమ్ ఫర్ అబౌట్ వీక్ 10 days మ్యాక్సిమం, నాట్ ఆన్ బెడ్. దాని తర్వాత బై అబౌట్ 2 to 3 weeks దే షుడ్ బి బ్యాక్ టు నార్మల్ టోటలీ. అంటే డాక్టర్ కొంతమందికి చిన్నపిల్లలకి పుట్టినప్పుడే లిప్ దగ్గర ఇలా కట్ అయిపోయి స్కిన్ అలా ఉంటుంది సార్, దానికి కూడా సర్జరీ అంటూ చేయించవచ్చా? దానికి సర్జరీ ఒకటే మార్గం. యూజువల్గా అరౌండ్ 3 months ఏజ్ నుంచి చేస్తాం. 3 months నుంచి? 3 months ఏజ్ అప్, చైల్డ్కి 3 months వచ్చినప్పుడు చేస్తాం. అంటే అది అందరూ చేయించుకోవచ్చా అండి, లేకపోతే దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉండాలంటారా? అంటే క్లెఫ్ట్ లిప్ కనుక చైల్డ్కి ఉంటే సెకండ్ థింగ్ మనం చూడాల్సింది క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా ఉందా. క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటే స్పీచ్ మీద ఫీడింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని లిప్ ఫస్ట్ చేస్తాం ఎప్పుడు 3 monthsకి. ప్యాలెట్ అబౌట్ 6 months ఆన్వర్డ్స్, చైల్డ్ హెల్త్ బట్టి 6, 9 months, 12 months ఆ టైం ఫ్రేమ్లో రెండో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. డాక్టర్, ఈ మధ్యకాలంలో కొంచెం అప్డేట్ అయిన విషయం విన్నామండి, అంటే సర్జరీ లేకుండా ఇంజెక్షన్తోనే చేస్తున్నారని. నిజంగా ఇప్పుడు ఉందా డాక్టర్ ఇప్పుడు ఆ విధంగా? ఇప్పుడు మనం ఇందాక కొద్దిసేపు ముందు ఎర్లీ ఏజింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎర్లీ ఏజింగ్లో 2 ఉన్నాయి. ఒకటి ఫిల్లర్స్ అంటాం. హాలోస్ ఉన్న వాళ్ళని ఆ హాలో ఫిల్ చేయటం కోసం ఫిల్లర్స్ యూజ్ చేస్తాం. ఎర్లీ స్టేజ్ రింకిల్స్ వచ్చేటప్పుడు ఆ మజిల్స్ని వీకెన్ చేయటం కోసం బోటాక్స్ అని వినే ఉంటారు, దాన్ని వాడతాం. ఈ రెండింటితోనూ మీరన్న ఇంజెక్షన్ మెథడాలజీ వీటి గురించి. థర్డ్ థింగ్ ఏంటంటే కొంచెం స్కిన్ రఫ్గా ఫ్లాట్ కోర్సుగా ఉంటుంది కొంతమందికి. ఆ స్కిన్ రీవైటలైజేషన్ కోసం స్కిన్ లోపలికి ఇంజెక్ట్ చేసే సబ్స్టెన్సెస్ వచ్చినాయి. అవి వాటితో కనుక వాడితే మీ గ్లో కానీ షైనీనెస్ కానీ సర్ఫేస్ స్మూత్నెస్ కానీ కన్సిడరబుల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి బాడీలో ఏ ప్లేసెస్లో ప్లాస్టిక్ సర్జరీ అంటూ చేయించుకోవచ్చండి మెయిన్గా? ఇన్ వన్ వర్డ్, హెడ్ టు టో, ఎవ్రీవేర్. ఓకే. అంటే కొంతమంది బ్రెస్ట్ సంబంధించి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటూ ఉంటారు కదా సార్, దానికి ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అడుగుతున్నారు. క్యాన్సర్ గురించి ఒకవేళ వాళ్ళకి ఎలా అయినా ఉండదు కాబట్టి. క్యాన్సర్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయండి ట్రీట్మెంట్లో. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీసేయడం ఒకటే ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని చేస్తున్నారు. అంటే ఆ పార్ట్ ఎఫెక్ట్ అయిన పార్ట్ వరకే తీసేసి అంతవరకే రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల దాంతో మీకు ఆల్మోస్ట్ ఒరిజినల్ బ్రెస్ట్ షేప్లోనే ఉంటుంది. మేజర్ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. లిమిటెడ్ రీకన్స్ట్రక్షన్తో యువర్ బ్యాక్ టు నార్మల్ వెరీ ఎర్లీ. నెక్స్ట్ స్టేజ్ వచ్చి టోటల్ మ్యాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సి వస్తే దానికి రిపీటెడ్గా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ పాసిబుల్. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. చేసిన క్యాన్సర్ సర్జరీ బట్టి ఏది సూటబుల్తో దాంతో మళ్ళీ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే, అంటే ఒకవేళ ఇంకా పిల్లలు కాలేదు వాళ్ళకంటే ఏ విధంగా చేయించాలి సార్? బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఎవరికైనా చేయొచ్చండి. కాకపోతే రీకన్స్ట్రక్టెడ్ బ్రెస్ట్ ఫీడింగ్కి వాటికి ఉపయోగపడదు, ఎందుకంటే అది వేరే టిష్యూ కదా. డాక్టర్, ఇప్పుడు హ్యాండ్కి సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏ విధంగా చేస్తూ ఉంటారండి? హ్యాండ్ అంటే మన అప్పర్ లింబ్ అనుకుంటాం. ఒకటి మన రిస్ట్ నుంచి కిందకి, సెకండ్ ఎల్బో నుంచి పైకి. రిస్ట్ నుంచి కిందకి యూజువల్ ఏజ్ వచ్చినప్పుడు స్కిన్ ష్రింక్ అయిపోయి రింకిల్స్ అట్లా వస్తాయి, దానికి ఫిల్లర్ చేస్తారు. సో ఇదర్ సింథటిక్ ఫిల్లర్ కానీ మీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ చేస్తే స్కిన్ స్ట్రెచ్ అయ్యి రింకిల్స్ అయితే తగ్గి హ్యాండ్స్ లుక్స్ యంగర్. ఎల్బో పైన షోల్డర్ కింద అంటే ఏజ్ వచ్చిన లావు వచ్చి తగ్గిన వాళ్ళకి స్కిన్ సాగ్ అవుతుంది, ఆ స్కిన్ టైట్నింగ్ చేయొచ్చు. ఆర్మ్స్ కనుక బల్కీగా ఉంటే ఓన్లీ లైపోసక్షన్తో ఆర్మ్ సైజుని తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫేస్ మీద ఒకవేళ మనకి బ్లాక్గా మచ్చలు వచ్చినా పింపుల్స్ వచ్చినా దానికి సంబంధించి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ అంటే ట్రీట్మెంట్ అంటూ ఉందా? కొంతమంది ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఓపెన్ హోల్స్ వచ్చి ఇట్లా. ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ మోస్ట్లీ స్కిన్ లెవెల్ ప్రాబ్లమ్స్. స్కిన్ లెవెల్ ప్రాబ్లమ్స్కి సర్జరీ రేర్లీ నెసరీ అండి. నాన్ సర్జికల్ మెథడ్ యూజ్ చేసుకోవడం మంచిది. పిగ్మెంటేషన్ అంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, క్రీమ్స్తో ట్రీట్ చేయొచ్చు. లైట్ పీల్స్ ఉంటాయి, దాని తర్వాత లేజర్స్ అని. ఈ మూడిటితోనూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఆ పిగ్మెంటరీ డిజార్డర్స్ని కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ పోర్స్ వాటికి లేజర్స్ కానీ లైట్ టీసీఏ అంటారు అవి కానీ వాటితో కనుక చేస్తే పోర్స్ ష్రింక్ అవుతాయి, వాటికి సర్జరీ అవసరం లేదండి.
డాక్టర్ మొన్న ఈ మధ్య ఒక వీడియోని చూసామండి. అంటే ఆవిడ నోస్ బాలేదని, లిప్ బాలేదని ఒక సర్జరీ అంటూ చేపించుకున్నారు. దాని ఎఫెక్ట్ మొత్తం ఫేస్ మొత్తం వాసిపోవడం ఆ విధంగా జరిగింది. ఎందుకలా జరిగిద్దంటారు ఒకవేళ? ఎర్లీ స్టేజ్లో అయితే ఏ సర్జరీ తర్వాతనో స్వెల్లింగ్ ఉంటుంది. హ్మ్. అంటే మీకు సర్జరీ అయిన 2-3 వీక్స్కి స్వెల్లింగ్ ఉంటుంది, అన్యూజువల్ ఏం కాదు. బట్ దాని తర్వాత ఉంది అంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. హ్మ్. సో ఇదర్ సర్జరీ ప్రాపర్ కాదా, ఇన్ఫెక్టివ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా ఆవిడున్న కండిషన్కి చేసిన ప్రొసీజర్ సరిగ్గా మ్యాచ్ కాలేదు, వీటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. అంతేగాని లాంగ్ టర్మ్ డిస్టార్షన్ ఉంటే దర్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద ఎంటైర్ థింగ్. ఏంటి అనేది పర్టికులర్ పేషెంట్ని బట్టి కనుక్కోవాల్సి ఉంటుంది. అసలు ఎన్నిసార్లు మనం సర్జరీ అంటూ చేపించుకోవచ్చండి? ఒక పర్టికులర్ ఏరియాలో ద లెస్సర్ నెంబర్ బెటర్ ఎనీ టైం. హ్మ్. ఒక్కొక్కసారి పర్పస్ఫుల్లీ స్టేజ్ చేస్తాం. అంటే ఒకేసారి చేస్తే రిజల్ట్ అంత బాగా రాదనుకుంటే ముందు ఒక పార్ట్ చేసిన తర్వాత దాన్ని సెకండ్ పార్ట్ కొద్దిగా ఇది రికవరీ అయిన తర్వాత చేస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ సాగింగ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంది, టెక్నికల్గా రెండు ఒకసారి కరెక్ట్ చేయొచ్చు. అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, లిఫ్ట్ కూడా, దాంట్లో కాంప్లికేషన్ రేట్స్ హయ్యర్. అటువంటి అప్పుడు ఫస్ట్ ఓన్లీ లిఫ్ట్ చేసిన తర్వాత 3 months అట్లా వెయిట్ చేసి నెక్స్ట్ ఆగ్మెంట్ చేయటం, హ్మ్. అదొక ప్రొసీజర్. ఆర్ డూ ద ఆగ్మెంట్ ఫస్ట్, లిఫ్ట్ లేటర్. హ్మ్. ఇట్లా ఈ స్టేజ్ చేయటం వలన యువర్ రిజల్ట్ బెటర్, కాంప్లికేషన్ రేట్ విల్ బి డ్రాస్టికలీ డౌన్. అట్లా చేయటం బెటర్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో న్యూ అప్డేట్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ వచ్చిందండి? కొత్త పద్ధతి అనుకోవచ్చు మనం. ఎవ్రీ ఇయర్ లాట్స్ ఆఫ్ న్యూ థింగ్స్ వస్తాయండి. ద క్వశ్చన్ హియర్ ఈస్ ద న్యూ థింగ్స్ యూస్ఫుల్, కాంప్లికేషన్ ఫ్రీ, పర్మనెంట్ రిజల్ట్స్. ఈ మూడు ఇంపార్టెంట్. అయితే లైక్ మార్కెట్ ఎవ్రీథింగ్ సంబడి అడ్వర్టైజ్ సమ్ న్యూ థింగ్. నాన్ సర్జికల్ మీద పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్, ఎస్పెషలీ సో కాల్డ్ జెన్జీ. దే వాంట్ ఎ షార్టర్ రికవరీ పీరియడ్, క్వికర్ ప్రొసీజర్, ఇమ్మీడియట్ అవుట్కమ్. హ్మ్. సో ఈ నాన్ సర్జికల్స్ హ్యావ్ ఎ రోల్ దేర్, అండ్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగర్, వాళ్ళకి అది సూటబుల్. అది దాటి అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళకి అంత ఫాస్టర్గా ప్రొసీజర్స్ తక్కువ, బట్ టెక్నికల్లీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ ఉంది. లైపోసక్షన్ ఎప్పటి నుంచి 40 years నుంచి ఉంది. హ్మ్. బట్ రైట్ నౌ ద అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. సో దట్ గివ్స్ ద బెస్ట్ అవుట్కమ్స్. హ్మ్. సిమిలర్లీ లైపోసక్షన్ చేసిన తర్వాత స్కిన్ లూజ్ అవుతుంది కొంత. ఇంతకుముందు స్కిన్ మేము యూస్ టు లీవ్ ఇట్ అలోన్. నౌ దేర్ ఆర్ డివైజెస్ డ్యూరింగ్ ద సర్జరీ ఆ స్కిన్ ఇంకా స్ట్రింక్ చేసాయి. సో దీనివల్ల అవుట్కమ్ ఈజ్ మచ్ బెటర్. ఎట్లా రేడియో ఫ్రీక్వెన్సీ అని, హ్మ్. మైక్రో నీడిలింగ్ అని, ఇట్స్ లాట్స్ ఆఫ్ న్యూవర్ థింగ్స్ ఓకే. విచ్ విల్ ఇంప్రూవ్ ద రిజల్ట్ కన్సిడరబ్లీ. అంతేకాని డ్రామాటిక్గా పాత దాన్ని తీసేసి కొత్తదే చేయాల్సినంత గొప్ప అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లిమెంట్‌లో ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారా? లేకపోతే సిలికాన్ సార్? కొంతమంది ప్లాస్టిక్ అని అంటూ ఉన్నారు. అసలు యూజ్ చేస్తారండి ఆ విధంగా? అంటే ప్లాస్టిక్ ఆల్మోస్ట్ నెవర్ అండి యూజ్ చేయరు. సిలికాన్ కానీ మీ ఓన్ ఫ్యాట్ టిష్యూ కానీ, ఓకే. బిట్వీన్ ద టూ సిలికాన్ ఏమో ఒక ఆపరేషన్తో మీకు రిజల్ట్ వెంటనే కనపడుతుంది. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అయితే కామన్ మిస్కన్సెప్షన్ ఇస్ అది కూడా ఒక ఆపరేషన్ అనుకుంటారు, కాదు, 2 or 3 stages చేయాల్సి ఉంటుంది. చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ ఓన్ టిష్యూ, ద డిసడ్వాంటేజ్ ఈజ్ మల్టీ స్టేజ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం ఫేస్ అంటూ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫేస్ అంటూ రావడానికి అవకాశం ఉందంటారండి ఒకవేళ సర్జరీ చేస్తే? మీకు యాక్సిడెంట్ అయిన వెంటనే కనుక అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బెస్ట్ టైం అండి సర్జరీ చేయడానికి. ఎమ్మటే అయితే. అప్పుడు ఆల్మోస్ట్ యూ గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్. ద నెక్స్ట్ ఆప్షన్ ఈ సర్జరీ ఎక్కడో జరిగింది, ఇంకా మీకు డిఫార్మిటీస్ కనపడుతున్నాయి, టిష్యూస్ కొంచెం రికవర్ అవగానే ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలో చేస్తే అగైన్ పాసిబుల్ టు గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్. హ్మ్. లాంగ్ టర్మ్ కనుక అయితే ఇయర్స్ అయింది అనుకుందాం, అప్పుడు బోన్ వాల్యూమ్ ఎంతైనా రీప్లేస్ చేయొచ్చు. సో బోన్ స్ట్రక్చర్ని మళ్ళీ బిల్డ్ చేయొచ్చు. సాఫ్ట్ టిష్యూ అంటే షింక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అంటే వాటిని ఒరిజినల్ షేప్ సైజు తేవటం కష్టం. ఓకే. అందుకని వీ అడ్వైజ్ ఎర్లీ సర్జరీ. సో చాలా మూవీస్‌లో చూసాను సార్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయి ఆ విధంగా ఉంటుందని. నిజంగా అలా ఉంటుందండి ఏదైనా సర్జరీ అంటూ? ఫేస్ డ్రామాటికలీగా చేంజ్ చేయొచ్చండి సేమ్ ఇండివిజువల్లో. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ ఫేస్ ఉంది, యూ కెన్ మేక్ ఇట్ నారో. షార్ట్ బ్రాడ్ స్క్వాట్ ఫేస్ ఉంది, యూ కెన్ మేక్ ఇట్ యాంగులర్. హ్మ్. అట్లా ఫేస్లో డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్స్ తేవచ్చు. బట్ ఒక ఇండివిజువల్ని మార్చి రెండో ఇండివిజువల్లా చేయటం అనేది ఇంపాసిబుల్. అది మూవీస్‌లోనే. ఓన్లీ మూవీస్. డాక్టర్ ఇప్పుడు రైనో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటండి?
రైనోప్లాస్టీ అంటే నోస్ మీద ప్లాస్టిక్ సర్జరీ అండి. సో మీకు బ్రాడ్ నోస్ ఉంది, వీ కెన్ మేక్ ఇట్ నారోవర్. ఆర్ హంప్ నోస్ ఉంటుంది, వీ కెన్ మేక్ ఇట్ స్ట్రైటర్. అట్లా డాక్టర్ ఇప్పుడు కొంతమంది బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ అంటూ వస్తూ ఉంటాయి, హ్యాండ్స్ దగ్గర అనుకోవచ్చు, కాళ్ళ దగ్గర. దానికి సంబంధించి కూడా ఏమైనా సర్జరీ అంటూ ఉందండి? స్ట్రెచ్ మార్క్స్కి సర్జరీ యూజువల్లీ నాట్ నెససరీ అండి. స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయంటే టిష్యూ స్ట్రెచ్ అయినప్పుడు స్కిన్ లోపల డీప్ ఫైబర్స్ రప్చర్ అవుతాయి. రప్చర్ అయ్యి రిప్లేస్ బై స్కార్ టిష్యూ. అందుకని మామూలు స్కిన్కిను ఈ ఇంజర్ అయిన జోన్లోనూ మీకు ఆ వైట్ను ఆల్టర్నేట్గా బ్రౌన్ స్ట్రైప్స్లా కనపడతాయి. ఆ ఇంజర్ అయిన జోన్లో కనుక కొల్లాజన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలిగి థిక్నెస్ కనుక రిస్టోర్ చేయగలిగితే ఇంప్రూవ్ అవుతాయి. బట్ కంప్లీట్లీ బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ స్కిన్ అట్లీస్ట్ ఇప్పుడు వరకు అయితే ఏ టెక్నిక్ లేదు. దానికి రకరకాల మోడాలిటీస్ ఉన్నాయి. మైక్రో నీడిలింగ్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని, దాంట్లోకి వైటమిన్ సి ఇంజెక్షన్స్ అని, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. దే విల్ ఇంప్రూవ్ ఫ్రమ్ ఏ టు బి బట్ నాట్ కంప్లీట్లీ బ్యాక్ టు ఏ. డాక్టర్ ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేసేటప్పుడు అక్కడ స్కిన్ లేదనుకోండి, మన బాడీలో వేరే దగ్గర పార్ట్ దగ్గర స్కిన్ తీసి అలా సర్జరీ అంటూ చేస్తూ ఉంటారండి. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. అది బేసిక్ సర్జరీ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ వెరీ కామన్ ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటండి? అంటే దేనికి పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్ అంటే 1 to 12 or 1 to 14 years వరకు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాం. వాళ్ళలో చేసే దాన్ని పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటాం. యూజువల్లీ దే ఆర్ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీస్. కాస్మెటిక్ సర్జరీ ఆ ఏజ్ గ్రూప్లో చేయం. డాక్టర్ ఇప్పుడు జాలైన్కి సంబంధించి కొంతమంది సర్జరీ అంటూ చేయించుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని బోన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటే తీసేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అంటూ ఉంటుందా ఇలా చేయించుకుంటే? జాలైన్ కాంటూరింగ్ అంటాం. కామన్గా చిన్ కానీ యాంగిల్ కానీ పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటుంది. సో దాన్ని ఆల్టర్ చేసి అపియరెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. అది వెరీ కామన్. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవండి దానికి. డాక్టర్ ఇప్పుడు కొంతమందికి గడ్డంకి సంబంధించి కూడా సర్జరీ అంటూ చేయించుకుంటూ ఉంటారు. అది ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అంటారు? గ్రోత్ కంప్లీషన్ సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే గర్ల్స్ 16, బాయ్స్ 17. ఆ తర్వాత చేస్తే మనకి రిజల్ట్ పర్మనెంట్, ఏజ్తో పాటు చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా ఒక సర్జరీ అంటూ అది ఫెయిల్ అవ్వడం కానీ అలా జరిగిందా డాక్టర్ ఎప్పుడైనా? అంటే కాంప్లికేషన్ లేని సర్జరీ ప్రపంచంలో లేదండి. సో కాస్మెటిక్ సర్జరీ యూజువల్గా యంగ్ హెల్తీ ఫిట్ ఇండివిజువల్కి చేస్తాం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్ లెస్ దాన్ 1% ఉండాలి. ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే యూజువల్లీ ఇట్ ఈస్ కరెక్టబుల్ బై మెడికల్ ట్రీట్మెంట్, అడిషనల్ స్మాల్ సర్జరీ అనేది వచ్చిన కాంప్లికేషన్ బట్టి మారుతుంది. డాక్టర్ ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ అంటూ ఏ విధంగా తీసుకుంటే మంచిదంటారు? అంటే ప్రతిదానికి సర్జరీ అని కాకుండా మెడిసిన్స్తో కూడా క్యూర్ అయ్యేటివి ఉన్నాయి. అసలు పిగ్మెంటేషన్ సర్జరీ అవసరం లేదండి. పిగ్మెంటేషన్ 2 రకాలు. ఒకటి మన హెల్త్ వలన వచ్చిన పిగ్మెంటేషన్, అప్పుడు ఏ కండిషన్ వల్ల వచ్చిందో ఆ కండిషన్ కరెక్ట్ చేయటం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్. అట్లా కాకుండా లోకల్ కండిషన్స్ అంటే ఫేస్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి అటువంటి వచ్చిన వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో పిగ్మెంటేషన్కి బిగినింగ్ మెడికల్ ట్రీట్మెంట్. పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే స్కిన్లో మెలనిన్ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల. సో దానికి ఆ మెలనిన్ తగ్గించే మార్గాలు ఉన్నాయి, మెడికేషన్స్ అవి. సెకండ్, ఇది మెడిసిన్స్ వలన అనుకున్నంత ఇంప్రూవ్మెంట్ రాకపోతే లైట్ పీల్స్ అంటే మైల్డ్ పీల్స్ అని, అది సెకండ్ స్టెప్. దాంతో కూడా కాకపోతే నెక్స్ట్ లేజర్స్. ఇప్పుడు న్యూవర్ లేజర్స్ చాలా వచ్చాయి, వాటితో ఇట్లా సర్జికల్ నీడ్ ఆల్మోస్ట్ నెవర్, ఆల్వేస్ నాన్ సర్జికల్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రిఫరబుల్ పిగ్మెంటరీ డిజార్డర్స్. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కువగా హీరోయిన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కామన్ పీపుల్ చేయించుకునేంత ఛాన్స్ కూడా ఉంటుందంటారా? అంటే లైక్ మనీ పరంగా అనుకోవచ్చు, కాస్ట్లీ అని అనుకుంటూ ఉంటారు కదండి, అలా. అది చాలా కామన్ మిస్కన్సెప్షన్ అండి. అన్అఫోర్డబుల్ అని, ఓన్లీ అల్ట్రా రిచ్ చేయించుకుంటారని. నా పర్టికులర్ పేషెంట్ ప్రొఫైల్ చూస్తే సో విల్ సీ రైట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు ద అల్ట్రా రిచ్. కాబట్టి ఇది విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. చాలామందికి ఒక డౌట్ డాక్టర్, ప్లాస్టిక్ సర్జరీ అంటే చేయించుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే కొన్ని అపోహలు, అంటే ఫెయిల్ అయిన వాళ్ళని చూసి అందరికీ ఆ విధంగానే ఉంటుందంటారా? అంటే సరైన కాస్మెటిక్ సర్జరీ అంటే మీ అందం ఎక్కువ అవ్వాలి, చూస్తే సర్జరీ చేసినట్టు తెలియకూడదు.
ఈ 2 కండిషన్లు ఇంపార్టెంట్. అంటే చూడగానే సర్జరీ చేసినట్టు తెలిస్తే అది పెద్ద గొప్ప సర్జరీ అని నేనైతే అనుకోను. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది పర్మనెంటా? ఫ్యూచర్లో కూడా ఒకసారి చేయించుకున్న ఒక ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కొన్ని ప్రొసీజర్స్ ఏమో పర్మనెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన జా లైన్ రీషేపింగ్ కానీ, నోస్ కానీ ఇటువంటి పర్మనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ లిఫ్ట్ అనుకుందాం. ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు చేస్తాం? లేట్ 40s, 50sలో చేస్తాం. సో ఇట్ విల్ లాస్ట్ యూ 10 years, 15 years ఉంటుంది. దెన్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొందికి కొంత సాగింగ్ రిటర్న్ అవుతుంది. సో డ్యూరబిలిటీ ఆఫ్ ప్రొసీజర్ బట్టి వేరియబుల్గా ఉంటుంది. సమ్ ఆర్ లైఫ్ లాంగ్, సమ్ లాంగ్ డ్యూరేషన్ అట్లా. డాక్టర్ ఇప్పుడు ఎక్కువగా సర్జరీ చేయించుకోవడం వల్ల హార్ట్కి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? అస్సలు ఏమీ ఉండదు. అంటే కొన్ని న్యూస్ అంటూ విన్నాం. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అనుకోండి, చాలాసార్లు సర్జరీస్ అంటూ చేయించుకుంటూ ఉన్నారు. బ్యూటీకి సంబంధించి ఎక్కువగా చేయించుకుంటూ ఉంటే హార్ట్కి ఎఫెక్ట్ ఉంటుంది అని మాట విన్నాను సార్. అతని ప్రాబ్లం సర్జరీ వల్ల కాదండి, అతను ఎడిక్ట్ అయిన మెడికేషన్స్ వల్ల. అందుకని సర్జరీకి హెల్త్ ప్రాబ్లం కాదు. ఓకే, ఇది నార్మల్గా ఉంటుంది. ఓ ఎస్. డాక్టర్ మీరు ఎవరైనా సెలబ్రిటీస్కి సర్జరీ అంటూ చేశారండి? చాలామందికి, బట్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ నేమ్స్ రివీల్ చేయటం అనేది ఈజ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి రాంగ్. డాక్టర్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ చేయొచ్చు అంటారండి? తప్పకుండా కరెక్టబుల్ సర్జరీ ఉంటుందండి. ఇనిషియల్ ప్లానింగ్లోనే మేక్ షూర్ వీళ్ళంత వరకు రెండోసారి అవసరం పడకుండా. ఓకే, 1% ఇందా కాంప్లికేషన్ అనుకున్నప్పుడు వస్తే డెఫినెట్లీ దే ఆర్ పాసిబుల్ అండ్ కరెక్టబుల్. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సర్జరీనే ఆలోచించాలండి, లేకపోతే మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటారా? సర్జరీ అనేది ఎప్పుడు మన ప్రయారిటీలో లాస్ట్. సింపుల్ థింగ్ ఉందా, ఇంటర్మీడియట్ థింగ్ ఉందా, సర్జరీనా, అది ఆర్డర్. మీరు పిగ్మెంటరీ డిజార్డర్స్ అడిగారు, సర్జరీ హ్యాస్ నో రోల్. సిమిలర్లీ ఎర్లీ ఏజింగ్ ఉన్నారు, అగైన్ నాన్ సర్జికల్. ఇంటర్మీడియట్ ఏజింగ్ ఉంది, కాంబినేషన్ ఆఫ్ మినిమల్ ఇంటర్వెన్షన్, నాన్ సర్జికల్. ఇక అడ్వాన్స్ ఏజ్ అటువంటి నాటికి కొన్ని కండిషన్కి సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. సో అటువంటి వాటికి సర్జరీ ఒకటే మార్గం. ఇప్పుడు ఒకవేళ చేయించుకున్న వాళ్ళకండి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? జాగ్రత్త అంటూ ఉండాలంటారా ఒకవేళ సర్జరీ చేయించుకుంటే? ఏ ఇష్యూ మీదైనా పర్లేదు. దీంట్లో 2 పార్ట్స్గా విడదీయచ్చు మీ క్వశ్చన్ని. ఒకటి హీలింగ్ పీరియడ్ను, సెటిలింగ్ డౌన్ పీరియడ్. అప్పుడు అందరూ కొన్ని జాగ్రత్తలు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనం చేసిన ప్రొసీజర్ బట్టి. టోటల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్న ప్రొసీజర్స్ అయితే ఏమీ లేవు. యూ కెన్ లివ్ ద వే యూ లివ్. హీల్ అయ్యేంత వరకు కొంచెం కేర్గా ఉండాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ చేసాం అనుకుందాం. లైపోసక్షన్ చేస్తే మీకు బాడీ షేప్ అయ్యి బాగా వచ్చినాయి. సో మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి కదా. అంటే లైఫ్ లాంగ్ స్టార్వేషన్ అని చెప్పను, కానీ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ సూటబుల్ ఆ ప్రొసీజర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ సర్జరీస్ ఉన్నాయి, వాటికి మీ లైఫ్లో మీ ఏ రకమైన చేంజెస్ అవసరం లేదు. డాక్టర్ ఇప్పుడు చాలామంది సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏ ఇష్యూ మీద వస్తున్నారండి, ఏ ప్రాబ్లం మీద? మోస్ట్ కామన్ ఆపరేషన్స్ అడుగుతున్నారు. రైనోప్లాస్టీ అంట, నోస్ కరెక్షన్, లైపోసక్షన్, కామన్ బ్రెస్ట్ సర్జరీ, టమ్మీ టక్ అని వినే ఉంటారు, అబ్డామినోప్లాస్టీ. ఇవి 4 మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కామన్. ఐలిడ్ కరెక్షన్, బ్లెఫరోప్లాస్టీ అంటాం, సాగి ఐలిడ్స్ కరెక్ట్ చేయటం. ఫేస్ లిఫ్ట్ మన దేశంలో కొంచెం తక్కువ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద నెక్స్ట్ ప్రొసీజర్. స్కార్స్ రిమూవల్, రివిజన్ అటువంటివి. నాన్ సర్జికల్గా తీసుకుంటే ఫిల్లర్స్ అని, బోటాక్స్ అని కామన్గా ఉంటాయి కదా, మైక్రో నీడిలింగ్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవి కామన్ ప్రొసీజర్స్. డాక్టర్ ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్కిన్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి సర్జరీ అంటూ ఉంటుంది? నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉందంటారా? పూర్తిగా నార్మల్గా వచ్చే ఛాన్స్ అయితే లేదండి. సో కంట్రాక్చర్స్ అని, డిఫార్మిటీస్ని, వాటిని కరెక్ట్ చేయొచ్చు, కానీ ప్రీ ఇంజరీ లెవెల్కి తీసుకురావడానికి ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే మార్గం లేదు. లైపోసెక్షన్ అంటే కూడా కొంతమందికి ఒక అపోహ ఉంది. చాలా అంటే ఏ విధంగా, ఎందుకంటారు అలా? అంటే లైపోసెక్షన్ 2-3 కామన్ మిస్కన్సెప్షన్ ఉన్నాయి దాంట్లో. ఒకటేమో ఇట్స్ వెరీ డేంజరస్ ప్రొసీజర్, చేయించుకుంటే చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంది అని. అది చాలా తప్పు ఒపీనియన్. అంటే we do about 10 to 15 times a month. సరే, ఆ రిస్క్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సమ్హౌ ఇన్ ది పీపుల్స్ మైండ్.
ద సెకండ్ వన్ ఈస్ బాగా లావుగా ఉన్నవాళ్ళు లైపోసక్షన్తో సన్నగా అయిపోతాం అనమాట. అది అగైన్ ఈజ్ టోటలీ రాంగ్. లైపోసక్షన్ బాడీ షేపింగ్ టెక్నిక్. అంటే మీకు అన్వాంటెడ్ ఏరియాలో ఫ్యాట్ ఉంటే అది రిమూవ్ చేసి మీకు కావాల్సిన షేప్లో తీసుకురావడానికి ఐడియల్ టెక్నిక్, బెస్ట్ ప్రొసీజర్. అంతేగాని 120 కేజీలు ఉన్న వాళ్ళని 60 కేజీలు చేయమంటే అది అయ్యే పని కాదు. దానికి అది ఈ ప్రొసీజర్ సూటబుల్ కూడా కాదు. సో ఈ రెండు కామన్ మిస్టేక్స్. ఒకటి హైయెస్ట్ పాసిబుల్ రిస్క్ అనే ఒకటి, రెండోది హైపోసక్షన్ చేయించుకుంటే మనం ఎలా కావాలంటే అలా అయిపోవచ్చు అని. అవి రెండు తప్పు ఒపీనియన్. అంటే కొన్ని న్యూస్ కూడా మనం విన్నాం కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఏదో చేశారని. అంటే కొన్ని డెత్స్ రిపోర్టెడ్ కదా, డెత్స్ రిపోర్టెడ్లో కొన్ని అసలు లైపోసక్షన్ కూడా కాదు. వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే కాంప్లికేషన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వెయిట్ రిడక్షన్ అనగానే పీపుల్ థింక్ ఇట్స్ లైపోసక్షన్. అందుకని లైపోసక్షన్ డెత్ అని మీడియాలో మ్యాగ్నిఫై అవుతుంది. బట్ ఇట్స్ నాట్. ద సెకండ్ థింగ్, ఎస్ లైపోసక్షన్ తర్వాత చనిపోయారు ఎవరన్నా అంటే ఉన్నారు. ఎందుకు అంటే అది టెక్నికల్ ఎర్రర్. మనం స్కిన్ కింద చేయాల్సిన ఆపరేషన్ని ఆ క్యాన్యులాలో తీసుకెళ్ళి ఇంటెస్టైన్లకి తగిలించారు. పేర్లు ఎందుకులేండి కానీ పేషెంట్కి అప్పుడు అబ్డమెన్లో లీక్ అయ్యి పెరటనైటిస్ వచ్చి యంగ్ మ్యాన్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే. అది ప్రివెంటబుల్ టెక్నికల్ ఎర్రర్. అంతేగాని లైపోసక్షన్ యాజ్ అ టెక్నిక్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. దేన్నైనా మనం సరిగ్గా వాడపోతే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇది అటువంటి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.